నవంబర్‌లో 'ఎస్ఎస్ఆర్ఎంబీ' ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ నవంబరే ఎందుకు? ఆల్రెడీ ఆగస్ట్‌లో మహేష్ బాబు గారి బర్త్‌డే అయిపోయింది. అప్పుడు రిలీజ్ చేసి ఉండొచ్చు కదా! నవంబర్ మంత్‌లో మహేష్ బాబు గారికి సంబంధించిన స్పెషల్ కూడా ఏమీ లేదు. బట్ వై నవంబర్? సరదాగా కొన్ని డాట్స్ కనెక్ట్ చేద్దాం. డిసెంబర్ 19న 'అవతార్ ఫైర్ అండ్ హ్యాష్' రిలీజ్ ఉంది. జేమ్స్ కెమెరూన్ గారు మినిమమ్ 1 మంత్ ముందన్న దానికి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు కదా! అండ్ జేమ్స్ కెమెరూన్ గారికి కూడా తెలుసు ఇండియా ఈస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అని. ఆయన ఇండియా వచ్చి కూడా ప్రమోషన్ చేసే అవకాశం ఉంది. కరెక్ట్‌గా ఈ టైంలోనే రాజమౌళి గారు గనక ఫస్ట్ లుక్ లాంచ్ పెట్టుకొని, ఆ లాంచ్‌కి జేమ్స్ కెమెరూన్ గారిని చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే, గ్లోబల్ మీడియా మొత్తం రీచ్ అయిపోద్ది 'ఎస్ఎస్ఆర్ఎంబీ' గురించి. అట్‌లీస్ట్ 'ఎస్ఎస్ఆర్' పేరు మెన్షన్ చేయకపోయినా, ఒక ఇండియన్ సినిమా ఫస్ట్ లుక్‌ని జేమ్స్ కెమెరూన్ గారు లాంచ్ చేశారు అని చెప్పి న్యూస్ అంతా సర్క్యులేట్ అయ్యిద్ది. అప్పుడు ఒక 'ఎస్ఎస్ఆర్ఎంబీ' సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ అయితే గ్లోబల్ వైడ్‌గా జనరేట్ అవుద్ది. రాజమౌళి గారు ఈ మాత్రం ఆలోచించకుండా నవంబర్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తా అని అస్సలు అనుకోరు. అండ్ బయట నడుస్తున్న స్పెక్యులేషన్స్ ఏందంటే 'ఎస్ఎస్ఆర్ఎంబీకి' వారణాసి అని గాని, 'రుద్ర' అని గాని టైటిల్ పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. నాకైతే ఈ రెండిట్లో 'వారణాసి' అనే పేరు చాలా బాగా నచ్చింది. మీకే పేరు నచ్చిందో కామెంట్ చేయండి.